ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా భారీగా ప్రజల నుంచి స్పందన. గ్రామాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ప్రజలు ఈరోజు వాటిని గుర్తుంచుకొని దశాబ్దాలుగా ఈరోజు తిరుగుతున్నటువంటి రామదాస్ కండ్రిగ గ్రామానికి సంబంధించి ఎప్పుడు కూడా చెరువుకి నీరు లేనటువంటి పరిస్థితి, రైతులు అలమటించినటువంటి, వర్షం వచ్చినా పంటలు వేసుకున్నా ఏదన్నా చెరువులో చివరి తడికి నీళ్లు తగ్గితే దానికి ఇబ్బందులు పడే పాపం పంటలు ఎండబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది మొదట తాత్కాలిక ప్రాతిపదికన రామదాస్ కండ్రిగ గ్రామానికి నేను శాసనసభ్యులైన అయిన తర్వాత నీళ్లు ఇచ్చాం. ఆ తర్వాత మంత్రిగా శాశ్వత ప్రాతిపదికన ఈరోజు రామదాస్ కండ్రిగ గ్రామానికి, మొన్నటి వరకు నీళ్లు లేనటువంటి గ్రామానికి నేను శాసనసభ్యునిగా మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు కార్లు అంటే ఖరీఫ్ రబీ రెండు పండించుకునేటువంటి అవకాశం హైదరాబాద్ రైతులకు కలిగింది. రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దానితో పాటు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఆర్థిక సహాయం కానీ, గిట్టుబాటు ధర కానీ, సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయల నెలల దగ్గర డబ్బులు తీసుకుని రైతులను నడ్డి విరిచినటువంటి పరిస్థితి. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా 18,600 రూపాయలు గిట్టుబాటు ధర 22,000 నుంచి 24,000 రూపాయలు 30% అధికంగా ఈరోజు ధైర్యంగా రైతులు పంటలు అమ్ముకునేటువంటి, ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టిపోవడం తప్ప తాను చేసినటువంటి అభివృద్ధి, తన హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఏందనేటువంటి ఏమాత్రం చెప్పుకోలేకపోయాడు. మరలా అబద్ధాలు వెళ్లివేయడం, అలా అదేవిధంగా అబద్ధాలు చెప్పడం, ఈ రెండు తప్ప, దోషంలో ఇవి తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు ప్రసంగంలో పసలేదు. దారుణమైనటువంటి విషయం, 2 గంటల 40 నిమిషాలకు రావాల్సినటువంటి చంద్రబాబు ఇక్కడ జనం రాక గూడూరులో కాలయాపన చేశారు. 4:30 వరకు 100 మంది కూడా చంద్రబాబు మీటింగ్కి వచ్చినటువంటి సందర్భాలు లేవు. అప్పటికప్పుడు వీళ్ళు గొడవ చేసి రచ్చలు రావిళ్ళు చేసి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేస్తే ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే జిల్లా వ్యాప్తిగా దానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పిన ప్రకటనలు ఇచ్చుకుంటున్నటువంటి వ్యక్తికి 1000 మంది కూడా జనం రాలేదంటేనే చంద్రబాబు నాయుడిని చూడడానికి ఏమాత్రం జనం ఇష్టపడటం లేదనేటువంటి దానికి ఒక ఉదాహరణ. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేటువంటి దానికి ఇది చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడేటువంటి మాటలు కానీ చెప్పేటువంటివి కానీ ఖచ్చితంగా శిలాశాసనాల్లాగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటివి నీటి మీద రాతలాగా ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదు. కాబట్టే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సభకి కనీస జనం రాలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్లో పెడితే దాదాపుగా 15,000 మంది తరలి వెళ్ళారు. నిన్నగాక మొన్న కావలి సభలో పెడితే 10,000 మంది తరలి వెళ్ళారు. ఇంకా బస్సులు ఇవ్వలేదని బాధపడ్డారు, గొడవ పడ్డారు. మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పి అలిగారు, నిష్ఠూరిపోయారు. అటువంటిది నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశానికి 1000 మందిని సమీకరించలేకపోయారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకుండా. అయినా ఆయన నేను గెలుస్తానని చెప్పి పోటీ చేయడమే దండగా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా మనం పూర్తి చేస్తాం, అన్ని విధాల అండగా నిలుస్తాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో గతంలో జరిగింది, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారు, అంగన్వాడీ టీచర్లు అమ్ముకున్నారు, అంగన్వాడీ ఆయాలు అమ్ముకున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నారు. 2 లక్షల లెక్కన సంతకాలు పెట్టి సోమిరెడ్డి పోతే సోమిరెడ్డి కొడుకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాళ్ళ పేర్లు రాసిచ్చినటువంటి నేపథ్యం. ఆ రోజు ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఎంతవరకు అండగా నిలవాలని అన్ని విధాలు అండగా నిలుస్తాం. తప్పనిసరిగా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని దగ్గర పెట్టుకుని ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి వాళ్లే మరలా ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు దగ్గర చేరి మేము మరలా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పని కలరింగ్ బిల్డప్ ఇవ్వడం తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా సరైనటువంటి నాయకత్వం లేదు, క్యాడర్ లేదు. క్యాడర్ కూడా ఈరోజు కదిలొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంది. కాకపోతే పాపం సోమిరెడ్డి ఏదో ఒక విధంగా హైప్ క్రియేట్ చేసుకోవాలని కూలి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కండువాలేయడం, ఈ నియోజకవర్గంతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు కండువాలేయడం, ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఓటర్లు కానిటువంటి వాళ్ళకి కండువాలేయడం, వాటితో కాలం నిలిపిస్తున్నాడు తప్ప శాశ్వతంగా సోమిరెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి అవకాశం కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఉన్నటువంటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగనన్నకు మద్దతునిచ్చి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద కొట్టేసి మరొకసారి సేవ చేసేటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించమని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా తరలి రావడం, రైతులు కానీ మహిళలు కానీ స్వాగతం పలకడం
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50,000 పై చీలుకు మెజారిటీతో సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగు విజయాన్ని సాధించడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం